పాస్టర్ ప్రవీణ్ హత్యను యునైటెడ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నల్గొండ క్లాక్ టవర్ తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన ప్రెస్ మీట్లో యునైటెడ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్లను భద్రపరిచి వారిలో ఉన్న నిందితులను ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి పాశవిక చర్యలు కొనసాగకుండా తగిన బుద్ధి చెప్పాలని, ఇకపై ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచ క్రైస్తవులంతా ఈ ఘటనను ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు రేకల భద్రాద్రి, ఏఐసిసి స్టేట్ పొలిటికల్ జనరల్ సెక్రటరీ పసల శౌరయ్య, పాస్టర్లు బి ప్రవీణ్ కుమార్, కట్ట మోజెస్, జాకబ్, బి ప్రదీప్ శామ్యూల్, ఆశీర్వాదం, అభిషేక్ పాల్, ఆర్ కిరణ్ కుమార్, ఐజాక్ రామ్, సాలమన్, సుందర్, కత్తుల సంజీవ, మోహన్ రావు, నతానియల్, బిఐ షాన్సన్, ఆశయ్య, ప్రవీణ్ కుమార్, జేమ్స్, ఆనందం, ఎస్పీ జయప్రకాష్, జేడీ పాల్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పాస్టర్ గారు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని దారుణంగా హత్య చేయటం చాలా బాధాకరం. నల్లగొండ క్రైస్తవులంగా ఆ యొక్క హత్యను ఖండిస్తూ ఉన్నాం. క్రైస్తవులనంటే ఆనాడు నెహ్రూ గారు నిద్రపోతున్న సింహాలు అని చెప్పాడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలా. ఈనాడు ప్రార్థించే సంఘాలను, ప్రార్థించే పాస్టర్లను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వారిని వెంటనే శిక్షించాలండి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని మనందరికీ అర్థమవుతూ ఉంది. అతను ఒంటరిగా ఒక 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు వెంబడించి దారుణంగా కత్తులతోటి పొడిచి చంపారు. ఇది ఎంతవరకు న్యాయం గమనించండి. క్రైస్తవులారా, దయచేసి అన్ని సంఘాలు ఏకం కావాలా. మనం ప్రార్థన చేస్తేనే ఇలాంటి వాళ్ళు కొట్టుకొని పోతారు. భారతదేశంలో ఎక్కడెక్కడో ఇలా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈనాడు ఏ ఒక్కరు కూడా ఈ యొక్క హత్యను ఏ ప్రభుత్వం కూడా సహకరించదు. గవర్నమెంట్ అంటే మాకు చాలా నమ్మకం, కోర్టులు అంటే చాలా నమ్మకం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు సమకూరుస్తారని, ముఖ్యంగా ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క క్రైస్తవుల పట్ల మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రాంతం నుండి, ఈ నల్లగొండ పట్టణం నుంచి క్రైస్తవులంతా మీకు నమస్కారం చేసుకుంటూ చెప్తూ ఉన్నారు. దయచేసి ఎవరైతే ఆ యొక్క దైవజనుని హత్య చేశారో వారిని వెంటనే పట్టుకొని శిక్షించి క్రైస్తవులందరూ సురక్షితంగా వారు ఆ సంఘాలలో ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పగడాల ప్రవీణ్ గారు మంచి దైవజనులు. క్రైస్తవ లోకానికి సత్యాన్ని ప్రకటించేవాడు. సత్యాన్ని ప్రకటించే వారిని ఈరోజు అరాచకంగా చేస్తున్నటువంటి ఈ పనులు, లేకపోతే ఈ యొక్క ఉగ్రవాదుల దాడులు, లేకపోతే సంఘాల మీద జరుగుతున్నటువంటి పరిణామం అంతా మీరు చూస్తున్నారు. భారతదేశంలో జరుగుతున్న విషయాలన్నీ చూస్తున్నారు. ఇప్పటికీ యూట్యూబ్లో అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రవీణ్ గారు సత్యాన్ని ప్రకటించారు, సత్యం ఏంటో తెలియపరిచారు. క్రైస్తవ లోకానికి ఒక మంచి దైవజనుని మేము కోల్పోయాం. ఒక మంచి సందేశం చెప్పేటువంటి, ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి దైవజనుని ఈరోజు క్రైస్తవ లోకం కోల్పోయిందనే చాలా దుఃఖంతో మేమున్నాం. నల్గొండ బ్యాప్టిస్ట్ సంఘాల నుంచి కానీ, లేకపోతే రూరల్ పాస్టర్స్ అందరి నుంచి మా సానుభూతి మేము తెలియపరుస్తూ, ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు న్యాయం చేయవలసిందిగా ప్రేమతో మీ అందరికీ సంఘ పక్షమున, మా అందరి సంఘాల పక్షమున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నామంటే, ఏదో లోకంలో ఎవరికో ఏదైనా జరిగితే మొత్తం గందరగోళం సృష్టిస్తారు. ఒక దైవ సేవకుని చంపినట్టే ఏ ప్రభుత్వం కూడా మరి నోరు ఎత్తడంలా భద్రత లేని పరిస్థితుల్లో ఉన్నాయి. చర్చిలు కూలగొడుతున్నా ఇలాంటి ప్రభుత్వాలు మేము ఉంటున్నాం. కానీ దైవ సేవకులముగా క్రైస్తవులు ఒకళ్ళు జోలికి వెళ్ళరండి. వాళ్ళు ప్రేమిస్తారండి. ఈ చెంప కొడితే ఈ చెంప చూపిస్తారండి. సత్యమేదో, ప్రేమేదో, మంచితనం ఏదో సమాజంలో పాడైపోతున్న యువకులను సన్మార్గం వైపు మరి తిప్పుడు కొరకై వాళ్ళు ప్రయాసపడుతున్నారండి. ఇలాంటి చేయటం మంచిది కాదండి. దయచేసి రెండో దానికి అవకాశం లేకుండా ప్రభుత్వం మీద మా నమ్మకం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద,
తెలంగాణ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. దయచేసి ఆ దుండగుల్ని శిక్షించాలని ఏకకంఠతో మేము నల్గొండ పాస్టర్స్ అసోసియేషన్గా తెలియజేస్తుంటున్నాం. ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది మనం చేసుకునేది. ఇతరులకి మనం హానికి కలగకుండా ఏ విషయాలైనా కూడా మనం చేసుకునే విధంగా ఉంది. కానీ ఈనాడు క్రైస్తవులకి ఎంత బాధగా ఉందంటే ఒక పాస్టర్ గారిని ఆ విధంగా చంపడం అనేది మంచిది కాదు. కావున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని మేమేదో వారిని తప్పట్టడం కాదు, వారి బాధ్యత. జరిగిన దానికి ఇమ్మీడియట్లీగా నిన్న జరిగిన దానికి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు అని అంటే యావత్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ చాలా బాధ వ్యక్తం చేస్తుంది. కాబట్టి భారతదేశ పౌరులమైన మాకు అన్ని హక్కులు ఉన్నాయి, ప్రతిదీ ఉంది. కాబట్టి కాపాడాల్సిన బాధ్యత మీ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈనాడు మేము రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారు కూడా చేతులెత్తి విన్నవించుకుంటున్నాము. ఇటువంటి సంఘటనలు ఇంకొకసారి జరగకుండా ఉండాలని చెప్పని మేమందరము యావత్తు క్రైస్తవులు అందరం కూడా కోరుకుంటున్నాము. ఇంకొకటి జరగకుండా ఏ రాష్ట్రంలో అయినా కూడా జరగకుండా అని చెప్పని ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఒక్కసారి మీరు క్రైస్తవుల మీద ఇటువంటి దారి జరగదని కోరుకుంటూ, ఎక్కడైనా క్రైస్తవులు అందరూ ప్రేమిస్తారు, అందరి కోసం ప్రార్థన చేయటం మరి ఇది గమనించకుండా ఓరలేక ఇది మతం కాదు మార్గం అని చెప్తుంటే ఆయన మీద దుండగులు చేసి దాని బ్యాక్గ్రౌండ్ వెనుక ఉంది. తప్పక ఇది పోస్ట్మార్టం అయిన తర్వాత తేలుతుంది. ఎవరన్నా ఎంతవారున్నా వారిని శిక్షించాలని కోరుకుంటూ, క్రైస్తవులు అంటే అందరు ప్రేమిస్తారే కానీ ద్వేషించేవారు కాదని మేము కోరుకుంటున్నాము. తెలంగాణలో కూడా చర్చెస్ కూడా అదర్ సంఘటనలు జరుగుతున్నాయి. చర్చెస్ అంటే అంత నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి క్రైస్తవులు ఓట్లు కావాలి, ప్రార్థన చేయాలి, కానీ క్రైస్తవులను ఇట్లా చేసి వెంటాడు చంపడం బాధాకరం. మణిపూర్లో కూడా జరిగితే ఇంకా ప్రెసిడెంట్ రూల్ పెట్టింది భారతదేశంలో. అమెరికాకి వెళ్ళేమో వసూలు తీసుకుంటారు, ఇక్కడికి వచ్చినేమో క్రైస్తవులు దాడులు చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ అనే హత్యను మీరు తీవ్రంగా ఖండించి నేరస్తుల మీద చర్య తీసుకోవాలని మేము నల్గొండ తరఫున కోరుచున్నాం. ప్రజలందరూ కూడా ఒక మంచి మార్గంలో నడుచుకొని ఉండాలని, ఒక స్వార్థం తీసుకొని ఊరూరు వెళుతున్న, ఎంతో ప్రయాసతో వెళుతున్న దైవజనుడు, మంచి ఆత్మీయుడు, అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరిచిన మరి రక్షణ ఛానల్, క్రైస్తవ ఛానల్ వక్త ఆయన. మరి దేవుని యొక్క స్వార్థను తీసుకొని వేరే ప్రాంతంలో స్వార్థ సభలకి వారు వెళుతూ ఉంటుండగా దుండగులు వారిని హత్య చేయటం అనేది ఎంతో బాధాకరము. మరి దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి సీఎం గారు కానీ అధికారులు కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని క్రైస్తవ సమాజం తరపున నల్గొండ పాస్టర్స్ అసోసియేషన్ పక్షంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దుండగుల్ని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాం.